నిన్నటి రోజు ఒంటిమిట్ట మండలం కొత్తమాధవరంలో చేనేత కార్మికుడు పాల సుబ్బారావు గారు, ఆయన సతీమణి పాల పద్మ, ఆయన చిన్న కూతురు పాల వినయ, వీళ్ళ ముగ్గురు ఆత్మహత్య చేసుకున్నారని బయటికి వార్తలు వచ్చాయి. ఈ విషయం తెలిసిన వెంటనే చుట్టుపక్కల గ్రామస్తులందరూ, చుట్టుపక్కల పంచాయతీ ఉండే వాళ్ళందరూ వెళ్ళి వాళ్ళను పరామర్శించడం జరిగింది. దీని వెనక కారణాలు ఏమున్నాయో తెలియదు. మా పార్టీ ఇన్ఛార్జి బత్తాల చెంగారెడ్డి గారి ఆదేశాల మేరకు మేము ఈరోజు వచ్చి తెలుగుదేశం క్యాడరు, అదేవిధంగా మా జనసేన క్యాడర్ దినేష్ గారు, మేమందరం వచ్చి మృతదేహాలను సందర్శించి వాళ్ళ కుటుంబానికి సానుభూతి తెలిపి ఒక 50,000 రూపాయలు మేము దహన సంస్కారాలకు ఇవ్వడం జరిగింది మా పార్టీ ఆదేశాల మేరకు. ఇక ఈ అసలు విషయానికి వస్తే, పాల సుబ్బారావు గారు ఈయన చేనేత కార్మికుడు. ఈయన ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదని ఇప్పుడు అక్కడ వాళ్ళ బంధువులు, తెలిసిన స్నేహితులందరూ మాకు చెప్పారు. కానీ ఆయన ఆత్మహత్య చేసుకున్నాడని చెప్పి నిన్నటి నుంచి పుకార్లు ఉన్నాయి. దీని వెనక కారణం ఏమంటే, పాల సుబ్బారావు గారి తండ్రి వెంకటాచలపతి గారు 3 సంవత్సరాల కిందట ఆయన కరోనాతో మరణించడం జరిగింది. ఆ తర్వాత ఆయన పేరుతో ఉన్న భూమి, తర్వాత వీళ్ళు ఆయన చనిపోయినాడు కదా, మా భూమి మాకే ఉంటుందనే ఉద్దేశంతో వీళ్ళు పట్టించుకోలేదు. తర్వాత కొద్ది రోజులకి ఏదో ఆర్థిక ఇబ్బందుల వల్ల, ఆయన కరోనాతో చనిపోవడం వల్ల ఆయనకు సుమారుగా ఒక 4-5 లక్షల వరకు హాస్పిటల్ ఖర్చులు అయినాయంట వెంకటాచలపతి గారికి. తర్వాత సుబ్బారావు గారి తమ్ముడికి ఏదో పెళ్లి చేశారంటే దానికి కొంత మొత్తం ఖర్చు అయింది, ఒక 3 లక్షల వరకు. అందుకోసం కొద్దిగా ఆర్థిక ఇబ్బందుల వల్ల ఆ భూమిని అమ్ముకోవాలని అప్పుడు వీళ్ళు వెళ్తే, ఆ భూమి వెంకటాచలపతి గారి నుంచి కట్టా శ్రావణి అనే ఆవిడ పేరుతో అది రిజిస్టర్ అయింది, ట్రాన్స్ఫర్ అయింది అంటున్నారు, ఆన్లైన్ అయింది అంటున్నారు. ఆ తర్వాత వాళ్ళు లోకల్గా ఎంఆర్ఓ ఆఫీసుకు, ఆర్డీఓ ఆఫీసుకు, అదేవిధంగా కలెక్టర్ ఆఫీసులో స్పందన కూడా వాళ్ళు అర్జీలు పెట్టారు. కానీ వాళ్ళు రెక్లెస్గా సమాధానం చెప్పి, వీళ్ళకు బలం లేదనే విషయంతో, వీళ్ళు ఆడపిల్లగాలి వీళ్ళు ఏం చేయలేరు అనే విషయం, చేనేత కార్మికుడు వీళ్ళు ఏం చేయలేరు, వీళ్ళకి బలం లేదనే ఉద్దేశంతో వాళ్ళు నిర్లక్ష్యంగా ఏమైతే చేసుకోకుండా అని చెప్పి వాళ్ళు సమాధానం చెప్పినట్టుగా ఇప్పుడు అక్కడ చెప్తున్నారు. దీంతో పాల సుబ్బారావు గారు చేసేది ఏమీ లేక నిన్న వెళ్ళి ఆయన ఆత్మహత్య చేసుకున్నాడని అంటున్నారు. ఇక్కడ చిన్న లాజిక్ ఏంటంటే, ఆయన నిజంగా ఆత్మహత్య చేసుకోవాలనుకుంటే వాళ్ళ ఇంటి దగ్గర నుంచి పక్కనే ముకుండాశ్రమం దగ్గర ఉంది. ఈయన ఆత్మహత్య చేసుకున్న స్థలము ముకుండాశ్రమం నుంచి దాదాపు 1 కిలోమీటర్ అవతల, 1.5 కిలోమీటర్ అవతల ఒంటిమిట్ట చెరువు దగ్గర ఆయన ఆత్మహత్య చేసుకున్నాడు. ఆయన నిజంగా చేసుకోవాలనుకుంటే ఇక్కడనే ఆత్మహత్య చేసుకోవచ్చు. 1.5 కిలోమీటర్ దూరం నడుచుకుంటూ వెళ్ళి అక్కడ ఆత్మహత్య చేసుకున్నాడని అంటున్నారు. రెండవది, ఇంట్లో వాళ్ళ భార్య పద్మ, అదేవిధంగా కూతురు వినయ, వాళ్ళిద్దరు చనిపోయినారని అంటున్నారు. సూసైడ్ అని చెప్పి నిన్నటి వరకు సూసైడ్ అన్నారు. మేము ఇప్పుడు బాడీలు సందర్శించే వరకు కూడా సూసైడ్ అనే మేము అక్కడికి వచ్చాము. కానీ అక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళకు ముఖాల దగ్గర దెబ్బలు ఉన్నాయి అని చెప్పి అక్కడ అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కానీ వాళ్ళ శక్తి లేదు కాబట్టి ఎవరికి చెప్పుకోవాలో తెలియక మేము తెలుగుదేశం వాళ్ళు, జనసేన వాళ్ళు పోతే మాకు మొరపెట్టుకున్నారు, దెబ్బలు ఉన్నాయని అంటున్నారు. కాబట్టి దయచేసి మేము పోలీస్ డిపార్ట్మెంట్కు 2 చేతులకు నమస్కారం పెట్టి చెప్తున్నాము. ఎస్పీ గారు, దయచేసి మీరు సమగ్ర విచారణ చేసి, ఒక చేనేత కార్మికుడు, ఒక బలహీనమైన వ్యక్తి, చేనేత కార్మికుడు శక్తి లేక తన 3 తాతల కాలం నుంచి ఉన్న భూమిని కాపాడుకోలేక హైవే పక్కన భూమి వస్తుంది, ఎక్స్ప్రెస్ హైవే వస్తుందని చెప్పి దౌర్జన్యం. అసలు ఈ కట్టా శ్రావణి ఆవిడ ఎవరు? ఆవిడ వెనక ఎవరున్నారు? ఆవిడ ఇక్కడ లేదు, అమెరికాలో ఉందని అక్కడ అన్నారు. అది నాకు తెలియదు, అక్కడ అన్నారు ఎవరు ఆవిడ అమెరికాలో ఉందని. ఆమె అమెరికాలో ఉన్నప్పుడు ఇక్కడ ఆమె భూమి ఏ విధంగా ఆన్లైన్ అయ్యింది? సరే, ఆన్లైన్ అయిన తర్వాత అమెరికా వెళ్ళిండొచ్చు, కానీ ఆన్లైన్ ఎవరు చేశారు? ఆమెకు ఎవరు చేయించారు? ఆమె వెనకాల ఎవరున్నారు? కాబట్టి ఇవన్నీ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎంక్వైరీ చేయాలి. అదేవిధంగా ఇది హత్యనా, ఆత్మహత్య అనేది కూడా మాకు అనుమానంగా ఉంది. ఇక్కడికి వచ్చిన తర్వాత మాకు అనుమానంగా ఉంది. నిన్నటి వరకు మేము ఆత్మహత్య అనుకున్నాం, పొద్దున వరకు ఆత్మహత్య అనుకున్నాం. తీరా డెడ్ బాడీ దగ్గరికి వచ్చిన తర్వాత అది వాళ్ళకి డౌట్గా ఉందని చెప్పి భయంగా చెప్తున్నారు. మాతో కూడా భయంగా మొరపెట్టుకుంటున్నారు. కాబట్టి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు సమగ్రంగా దీని మీద విచారణ చేయాలి. అదేవిధంగా ఒకవేళ ప్రలోభ పెట్టి ఎవరన్నా బెదిరిస్తే రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎవరైతే మార్చినారో, ఎవరైతే సర్వే నెంబర్ 2187/2 3 ఎకరాల 10 సెంట్లు ఉన్న ఎక్స్టెంట్ ఉన్న భూమిని ఏ విధంగా కట్టా శ్రావణికి ఎవరైతే మార్చారో రెవెన్యూ అధికారులు, వాళ్ళ మీద శాఖాపరమైన కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి మేము కలెక్టర్ను
జనసేన తరఫున టీడీపీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. నిజంగా ఈ భూమి స్థానిక ఎంఆర్ఓ ఆఫీస్ వాళ్ళు ఎవరైనా ట్యాంపరింగ్ చేసింటే వాళ్ళ మీద సస్పెన్షన్ కాదు కదా, వాళ్ళు రిమూవ్డ్ ఫ్రమ్ సర్వీస్, వాళ్ళని ఉద్యోగంలో నుంచి తీసేయాలని చెప్పి మేము ఖచ్చితంగా డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఏ విధంగా వైజాగ్లో గ్యాస్ బాధితులకు ₹1 ఇచ్చారు కాంపెన్సేషను, అదేవిధంగా వాళ్ళకి ఏ దిక్కు దివానం లేదు. ఒకే ఒక కూతురు ఉంది. ఆ పాప హైదరాబాద్లో చదువుకుంటా, ఆ పాప రాత్రి వచ్చింది. పాపము చిన్న పాప ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతుంది. ఆ పాపే ఉండేది, ఇంకెవరు లేరు. వాళ్ళ చిన్నాయన పెద్దనాయన గారు ఉన్నారు. కాబట్టి ఏ విధంగా వైజాగ్లో మీరు ₹1 కాంపెన్సేషన్ ఇచ్చినారో అదే విధంగా ఆ ముగ్గురికి చనిపోయిన వాళ్ళు రారు. అది వాళ్ళకు తెలుసు, మాకు తెలుసు, అందరికీ తెలుసు. వాళ్ళని తేలేము. కాబట్టి ఫ్యూచర్ ఉంటుంది. కాబట్టి ఫ్యూచర్లో వాళ్ళు బతకాలి. కాబట్టి ప్రతి ఒక్కరికి చనిపోయిన వాళ్ళకి ఒక్కొక్కరికి ₹1 లెక్కన ఆ ఉన్న కూతురికి ఖచ్చితంగా ప్రభుత్వం వారు ఆర్థిక సాయం చేయాలని చెప్పి తెలుగుదేశం తరఫున జనసేన తరఫున మేము డిమాండ్ చేస్తూ సెలవు తీసుకుంటాం.